హాయ్, దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టిటిపి రిక్వెస్ట్ నోడ్ గురించి అలాగే ఎడిట్ ఫీల్డ్స్ నోడ్ గురించి చూసాం. ఈ వీడియోలో గూగుల్ షీట్స్ నోడ్ గురించి చూద్దాం. గూగుల్ షీట్స్లో సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎంటైర్ స్ప్రెడ్ షీట్లో సో మెనీ షీట్స్ ఉన్నాయి కదా, 26 24 ఇలా ట్యాబ్స్ ఉన్నాయి. నా దగ్గర ఐపీఎల్ 2026 ఆప్షన్కి సంబంధించిన షీట్ ఉంది. ఇందులో టోటల్గా వచ్చి 328 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనకు వచ్చేసి మెటా డేటా వచ్చి ప్లేయర్ ఇన్ఫర్మేషన్. ఇది నా అటు గూగుల్ డ్రైవ్లో ఉన్న ఎక్సెల్ షీట్. సో ప్లేయర్ నేమ్స్ అలాగే టీము, ఏ టీము ఆప్షన్లో వెళ్ళి బై చేశారు, అలాగే అతను ఏంటి ఆల్రౌండర్ బ్యాట్స్మెన్, అలాగే బేస్ ప్రైజ్ ఎంత, అతను సోల్డా అన్సోల్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఈ ఎక్సెల్ షీట్లో ఉంది. ఇప్పుడు నేను N10 తోటి ఈ ఎక్సెల్ షీట్ని రీడ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ కొత్త న్యూ వర్క్ ఫ్లో తీసుకుంటున్నాను. సో స్టార్ట్ వచ్చేసి మాన్యువల్ ట్రిగ్గర్ మాన్యువల్ తీసుకుంటున్నాను. తర్వాత షీట్స్ అని చెప్పి సెర్చ్ కొట్టండి. షీట్స్. సో మీకు గూగుల్ షీట్స్ అని కనపడింది కదా. ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. క్రియేట్ స్ప్రెడ్ షీట్, కొత్త స్ప్రెడ్ షీట్ని క్రియేట్ చేయడానికి, డిలీట్ స్ప్రెడ్ షీట్ డిలీట్ చేయడానికి, అలాగే ఆ స్ప్రెడ్ షీట్లో ఉన్న ఏదో ఒక షీట్స్, సో మెనీ షీట్స్ ఉంటాయి కదా, అందులోకి డేటాని అపెండ్ చేయడం కానీ లేకపోతే అప్డేట్ చేయడం కానీ. అంటే ఆల్రెడీ రికార్డు ఉందనుకోండి, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడానికి. అంటే మీకు ఇక్కడ జేమ్స్ స్మిత్ ఉంది, ఇతను అన్సోల్డ్ అని పెట్టాం, ఇతను సోల్డ్ అయ్యాడు అనుకుందాం. సో అలా ఇన్ఫర్మేషన్ మనం చేంజ్ చేయొచ్చు. లేదంటే కొత్త ప్లేయర్ ఇన్ఫర్మేషన్ కొత్తగా యాడ్ అయితే అదే ఈ జానీ బేర్షో అనే ఇంకో ప్లేయర్ ఎవరు సంథింగ్ ఎక్స్ అనే ప్లేయర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అతను ఈ ప్లేయర్స్లో లేడు కాబట్టి అతన్ని డేటాని మనం అపెండ్ చేయొచ్చు స్ప్రెడ్ షీట్కి. సో అప్డేట్కిను అపెండ్కి డిఫరెన్స్ అది. అలాగే అపెండ్ రో. సో ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా కొత్త ప్లేయర్ని యాడ్ చేయడానికి అప్ అండ్ రో వాడతాం. ఇంకా మనం ఉన్న ప్లేయర్ అయినా సరే జానీ బేర్షన్ మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ యాడ్ అయిపోతూ ఉంటుంది అప్ అండ్ రోలో. తర్వాత క్లియర్ షీట్, ఉన్న షీట్ని క్లియర్ చేయడానికి క్రియేట్ షీట్, కొత్త షీట్ని క్రియేట్ చేయడానికి, అలాగే డిలీట్ షీట్, ఉన్న షీట్ని డిలీట్ చేయడానికి స్ప్రెడ్ షీట్లో. అలాగే డిలీట్ రోస్ ఆర్ కాలమ్స్, కొన్ని రోస్ని డిలీట్ చేయడానికి, కాలమ్స్ని డిలీట్ చేయడానికి, అలాగే గెట్ రోస్ మనం రీడ్ చేయడానికి, అప్డేట్ రో అనే షీట్. సో ఓన్లీ ఆ రోలో షీట్లో ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి మనం ఈ నోట్స్ ఉన్నాయి మనకి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే ఆన్ రో యాడెడ్. ఓకే, ఇది ట్రిగ్గర్స్ ఎప్పుడైతే షీట్లో డేటా యాడ్ అయిందో అప్పుడు రన్ అవుతుంది, అలాగే అప్డేట్ అయినప్పుడు రన్ అవుతుంది. ఆన్ రో యాడెడ్ ఆర్ అప్డేటెడ్. సో అప్పుడు ఈ ట్రిగ్గర్స్ గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో నేను ఫస్ట్ డేటాను రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను. గెట్ రోస్ అనే షీట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ జీమెయిల్ తోటి కనెక్ట్ అయి ఉన్నాను, అందుకని నాకు ఇక్కడ డైరెక్ట్గా చూపించేస్తుంది. మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ సో క్రియేట్ మీకు ఇలా కనబడుతుంది, సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ కనబడుతుంది. సో గూగుల్ తోటి సైన్ ఇన్ అవ్వండి. మీరు ఏ జీమెయిల్ ఐడి తోటి కనెక్ట్ ఏ డ్రైవ్ ఉందో ఆ డ్రైవ్ ఉన్న జీమెయిల్ ఐడి తోటి కనెక్ట్ కండి. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత ఆల్ డేటా. సో ఇక్కడ ఆల్ చూజ్ చేసుకోండి, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత క్లోజ్. ఓకే, తర్వాత షేర్ షీట్ విత్ ఇన్ ఏ డాక్యుమెంట్లో ఉన్న ఒక షీట్ని రీడ్ చేయాలని అంటున్నాను. ఇక్కడ గెట్ రోస్. సో గెట్ రోస్ అందులో ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రమ్ లిస్ట్, నా దగ్గర సో మెనీ ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి, అందులో ఒక ఎక్సెల్ షీట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రమ్ లిస్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్లో ఐపీఎల్ 2026 అనే నా డాక్యుమెంట్లో మొత్తం 3 షీట్స్ ఉన్నాయి. 2026, 24 ఏపీఐ డేటా అని చెప్పి మూడు ఉన్నాయి కదా షీట్స్. సో అందులో ఏ షీట్ని రీడ్ చేయాలి నేను. సో 2026 అనే షీట్ని రీడ్ చేయాలి. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఫిల్టర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు, అండర్ కండిషన్ ఉంటుంది. కానీ దీనికోసం మీరు వాళ్ళు కొంత డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఫిల్టర్ అనే నోడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ సెటప్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 329 డేటా వచ్చేసింది. కాకపోతే పేజ్ నేషన్ 25 రికార్డ్స్కి చేసింది. రైట్, ఈ విధంగా మనం గెట్ రోస్ అనే ఆపరేషన్ మనం ఫిల్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే కొత్త షీట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా దీన్ని ఇలాగే ఉంచుతున్నాను. సో కనెక్టర్ తీసేసి ఇది గెట్ రోస్ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు మనం షీట్స్లో మనం క్లియర్ షీట్ ఆప్షన్, సో క్రియేట్ షీట్ ఆప్షన్ తీసుకున్నాం. క్రియేట్ షీట్ ఆప్షన్ తీసుకుని ఇందులో మనం ఐపీఎల్ 2026లో మనం వెంకట్ అని చెప్పి సపరేట్ షీట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, వెంకట్ ఎగ్జిక్యూట్ కొత్త షీటు.
యాడ్ అయింది. ఇక్కడ చూడండి వెంకట్ అని యాడ్ అయింది కదా మనకి. లేదు, ఆ షీట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ సపరేట్గా మళ్ళీ తీసి మళ్ళీ మాన్యువల్ ట్రిగ్గర్ పెట్టే బదులు ఇక్కడే ఆప్షన్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ ప్లేస్లో డిలీట్ షీట్ కొడుతున్నాను. దేన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను? సో వెంకట్ అనే దాన్ని షీట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ స్టెప్. సో మనకి రిమూవ్ అయింది. ఓకే, లేదు ఇక్కడ. తర్వాత ఇక్కడే ఆప్షన్స్ మార్చేస్తున్నాను నేను. తర్వాత అపెండ్ ఆర్ అప్డేట్ రో గురించి చెప్తాను. అపెండ్ రో క్లియర్. సో క్లియర్ యూజ్ చేస్తున్నాను. క్లియర్ యూజ్ చేసుకుని నేను ఆ, ఇక్కడ 2024 డేటా, 2024లో కూడా డేటా ఉంది మనకి. ఆ డేటా మొత్తాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్ రోస్, స్పెసిఫిక్ కాలమ్స్, స్పెసిఫిక్ రేంజ్ అని కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. రైట్, సో ఎగ్జిక్యూట్. మనకి 2024లో ఉన్న డేటా అంతా కూడా రిమూవ్ అయిపోయింది. రైట్, సో తర్వాత అపెండ్ ఆర్ అప్డేట్ రో అని చెప్పి ఉంది ఇక్కడ ఆప్షన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఫిల్ ఎల్ఎన్ ఫిల్ ఎల్ఎన్ కాదు, కొద్దిగా డేటాను చేంజ్ చేశాను. ఇదేమి కట్ట డేటా కాదు. రైట్, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకున్నాం? అపెండ్ ఆర్ అప్డేట్. ఆల్రెడీ 2024లో ఏమీ లేవు కదా, 2026 తీసుకున్నాం. రైట్, సో ఇక్కడ ప్లేయర్ ఇన్ఫర్మేషన్, ప్లేయర్ నేమ్ ఇస్తున్నాను కాబట్టి ప్లేయర్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను సోల్డ్ అన్సోల్డ్, ఇది అన్సోల్డ్ కదా. సో నేను ఇతను 4 crores కొన్నారని చెప్పి మార్చేస్తున్నాను డేటా. ఓకే, సో ఇవన్నీ మిగతా అన్నీ కూడా కామన్గానే ఉంచేస్తాను. సో యాడ్ అయింది చూడండి మనకి ఇక్కడ ఇదంతా కూడా కామన్ గానే ఉంది. సోల్డ్ అని చెప్పి ఫోర్కి వాల్యూ చేంజ్ అయిపోయింది మనకి. రైట్, ఆల్రెడీ ఆ డేటా ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ అయింది. నేను ప్లీజ్ ఇక్కడ సేమ్ వెంకట్ అని పెడుతున్నాను ఎగ్జాంపుల్ పర్పస్. వెంకట్ టీమ్ ఏబి. ఓకే, టైపు ఏంటంటే ఏఆర్ఎస్ ఆల్రౌండర్. రైట్, బేస్ ప్రైస్ వచ్చేసి 2, సోల్డ్ వచ్చేసి 5 అని ఇస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ స్టెప్. ఇక్కడ మనకి కొత్త డేటా యాడ్ అయింది చూడండి. రైట్, వెంకట్ ఏపీఆర్, ఎందుకంటే వెంకట అనే నేమ్ అందులో లేదు కాబట్టి యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను మణిశంకర్ మురుగ సింగ్, సో ఈయన్ని తీసుకుంటున్నాను. మోరా సింగ్. రైట్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎపెండ్, ఓన్లీ ఎపెండ్ రోనే కొడుతున్నాను. ఎపెండ్ అప్డేట్ కాకుండా ఎపెండ్ రో. ఆల్రెడీ ఈ నేమ్ ఉంది అందులో. ఓకే, ఈ నేమ్ ఉంది. ఓకే, ఏమవ్వాలి మనకి? ఓన్లీ అపెండ్ అవ్వాలి, అంటే మళ్ళీ ఇది యాడ్ అవ్వాలి తప్పించి ఏమి అప్డేట్ కాకూడదు. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మళ్ళీ సేమ్ నేమ్ తోటి యాడ్ అయింది చూడండి. తర్వాత పెన్ డిలీట్ అంటే పర్మనెంట్లీ డిలీట్ ద షీట్, డిలీట్ రోస్ ఆర్ కాలమ్స్. అప్డేట్ అంటే ఓన్లీ అప్డేటే చేయగలుగుతుంది, కొత్తగా క్రియేట్ చేయలేదు. ఓకే, చూద్దాం. ఇక్కడ ప్లేయర్స్ రామ్ అని ఇస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. సో రామ్ అనే పేరు లేదని చెప్తుంది. ఓన్లీ ఇదేం చేయగలుగుతుంది? అప్డేటే చేయగలుగుతుంది. వెంకట్ని చూస్ చేసుకుంటున్నాను. సో 10కు మారుస్తాను అంటే ఇక్కడ ఈ వాల్యూ బేస్ చేసుకుని ప్లేయర్స్ నేమ్ మీద బేస్ చేసుకుని మార్చుస్తున్నాం. మీరు టీమ్ టైప్ బేస్ ఏదైనా సరే బేస్ చేసుకుని మార్చుకోవచ్చు. ఓకే, 10 ఇది అప్డేట్ చేయగలుగుతుంది, యాడ్ చేయలేదు, అప్డేట్ చేయగలుగుతుంది. ఓకే, 10కి చేంజ్ అయింది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము అంటే అప్డేట్ కాకుండా డిలీట్ రోస్ ఆర్ కాలమ్స్ అని ఉంది కదా, ఓన్లీ ఫస్ట్ రోస్ తీసుకుంటున్నాను.
స్టార్ట్ రో నెంబర్ వచ్చేసి 329 దగ్గర నుంచి నేను ఒక 4 రికార్డ్స్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. 329 దగ్గర నుంచి 4 రికార్డ్స్ రిమూవ్ చేద్దాం. ఓకే, సో పోయినాయి. 329 నుంచి మనం క్రియేట్ చేసిన అన్ని పోయినాయి. లేదు, మీరు పర్టికులర్ ఫీల్డ్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ బేస్ అనే ఫీల్డ్ ఉంది కదా, బేస్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు. బేస్ తర్వాత హోదాని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రోస్ ప్లేస్లో కాలమ్స్ పెట్టండి. ఓకే, సో దీని పర్పస్ ఏం చేద్దాము అంటే ఇదే డేటాని 2024లో పెట్టి 2024ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బేస్ దగ్గర నుంచి ఒకటి రిమూవ్ చేయమని అడుగుతున్నాను. ఓకే, పేర్ రిక్వెస్ట్. యాక్చువల్గా నేను ఏం రాంగ్ ఇచ్చాను. యాక్చువల్గా నేను సి సెల్, డి సెల్ రెండింటిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సి తర్వాత సి తర్వాత 2. ఓకే, 2 పోయినాయి మనకి. ఈ విధంగా మీరు గూగుల్ షీట్స్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రిగ్గర్స్ గురించి కమింగ్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది మనం ప్రీవియస్గా ఏపీఐ ఇప్పుడు ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టిటిపి రిక్వెస్ట్, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన డేటాని నేను గూగుల్ షీట్లో సేవ్ చేయగలను. ఓకే, ఏపీఐ ద్వారా వచ్చిన షీట్. ఓకే, గూగుల్ షీట్స్ షీట్ ఏప్రిల్ 2026 ఆప్షన్. సో ఏపీఐ డేటా మీరు ముందు ఇక్కడ ఏవైతే ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్ అన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, ఐడి, టైటిల్, ప్రైజ్, డిస్క్రిప్షన్, కేటగిరీ, ఇమేజ్, రేటింగ్ ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నిటిని కూడా అక్కడికి మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఏపీఐ డేటాలోకి నేను లోడ్ చేస్తాను. ఓకే, లోడ్ చేసేటప్పుడు ఏ డేటాని ఇందులో పంపించాలి. ఈ షీట్లో ఐడి, టైటిల్, ప్రైజ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకుని వచ్చిన డేటాను అందులో ఐడి, టైటిల్ కాకుండా ప్రోడక్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, ప్రోడక్ట్ నేమ్. ఒకసారి రన్ చేద్దాం. రిమూవ్ చేసేస్తున్నాను. షీట్స్ చూజు చూజు ఏపీఐ డేటాలో ఉన్న ఫీల్డ్ నేమ్స్. ఇక్కడ ఐడిని ఐడితో మ్యాచ్ చేస్తున్నాను. టైటిల్ని టైటిల్తో, ప్రోడక్ట్ నేమ్ తోటి చేంజ్ చేస్తున్నాను. అలాగే
ప్రైజ్ని ప్రైజ్తో చేంజ్ చేస్తున్నాను, మ్యాచ్ చేస్తున్నాను. తర్వాత రేటింగ్ ఫీల్డ్లో ఉన్న రేట్ ఒక్క దాన్నే ఎంత రేటింగ్ వచ్చిందో అనే దాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులోకి డేటా లోడ్ అయింది చూడండి. మిగతా అన్ని కూడా మనకి ఎంటీ వచ్చేసినాయి. ఏదైతే మ్యాచ్ చేసామో ఆ డేటా అనేది గూగుల్ షీట్స్లో సేవ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో నోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని రెఫర్ చేయండి.